స్టార్ట్ కెమెరా యాక్షన్. అదొకటి వచ్చాయండి మీకు. నాకు అదే వచ్చు. సో చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ. ఇందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కోమాల నుండి బయటకు వచ్చి? కోమాలో పండబెట్టింది మీరేగా. అదే బయటకు వచ్చి ఎలా ఫీల్ అవుతున్నారన్న? చాలా రిఫ్రెషింగ్గా ఉంది ఫైనల్లీ బయటికి రావడం. అది కూడా ఎలా ఉందన్న కోమా? ఇక్కడ ఉండలేచారా మీరు అసలు? నాకు ఒక చిన్న క్వశ్చన్ వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు మామూలుగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొరియా నుంచి ఒక అబ్బాయిని నాన్ ఇండియన్ రిలేటెడ్ ఒక అబ్బాయిని ఇక్కడ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ దిస్ పోస్టర్ అంటే అతను ఏమంటాడంటే, ఒక తండ్రి, ఒక తాతయ్య, అతను తండ్రి, అతను కొడుకు, బ్రహ్మాజీ తండ్రి, నాగేశ్వర గారు కొడుకు అంటారు సాధారణంగా అయితే. అలాంటి తండ్రికి ఆ సొంత కూతురు నుంచి గొంతులో పోతారే మీరు? అర్థం కాదు. ఆమెది కూడా అదే ఫీలింగ్ పాపం సినిమాలో. దానికి కారణం ఒక మంచి యంగ్ పర్సన్ నుంచి పెళ్లి చేయొచ్చు. ఆ యంగ్ పర్సన్ ఈమెకు భయపడి లవ్ లెటర్ పంపి సైడ్ అయిపోయారు. అది ఈ స్కిల్స్ తోటి ఎట్లా కన్విన్స్ చేశారు? అది ఆయన అడగాలి, ఎలా కన్విన్స్ అయ్యారు? ఎలా కన్విన్స్ అయ్యారండి మీరు? లేదన్న, యాక్చువల్లీ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు చాలా బాగా ఇచ్చారు. యాక్చువల్లీ అవునా? చాలా బాగా ఇచ్చారు. నాకు తెలియదు అది ఆయన చెప్తున్నా. చాలా బాగా ఇచ్చారు. షూర్ ఆయనే ఇచ్చారండి. ఆయనే ఇచ్చారు. అది నేను నమ్మట్లే అప్పుడప్పుడు. నిజమా? ఆయనే ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. అండ్ చెప్పాలంటే ఆయనతో వర్క్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత నాకు కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ అండి, ఫైనల్లీ సమ్వన్ స్పోక్ అబౌట్ ఇట్. నిజంగా కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అవును. ఎందుకంటే ఆయన బుర్రలో అన్నీ ఉంటాయి. అవును. కానీ మన బుర్రకు అర్థం కావాలి కదా. అంటే అదే నేను 90% చెప్పరు, 10% చెప్తారు కరెక్ట్గా. మళ్ళీ మైండ్ వెస్టర్న్ లంచ్ బఫే లాగా అన్నీ ఉంటాయి. నిజంగా సీన్ అయ్యేంత వరకు నాకు కొంచెం టెన్షన్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. అంటే అలా ఎలా టైం నుంచి నాకు పరిచయం కాబట్టి ఇంతవరకు నేను అడగాల్సిన క్వశ్చన్, మీకు ఎప్పుడైనా జెన్యున్గా ఆయన వచ్చేసి మీకు టేక్ ఓకే అని చెప్పిన తర్వాత మీకు ఆయన కళ్ళలో నిజంగా టేక్ ఓకే అని కనిపించిందా? కనపడదు. అదేదో మనకి పిచ్చి వేసినట్టు మీకు ఓకే అని డైలాగ్ ఉండదు. ఓకే కదా. నాకు ఇక్కడ ప్రాబ్లం అంటే నాకు కాన్ఫిడెన్స్ పోతుంది సార్, నిజంగా చెప్తున్నా. ఏంటంటే ఎలా ఉంటుందంటే మైక్ పట్టుకొని భయ్యా ఓకేనంటే ఆయన మైండ్ వాయిస్ మనకి వినబడుతుంది. ఎందుకంటే ఇక రా నీకు ఇది రానట్టే ఉందిలే, డౌటే, సరే ఓకే అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు జెన్యున్ వచ్చేసి భయ్యా అద్దరిపోయింది. అంటే ఇప్పుడు తండ్రి పిల్లల్ని ఎలా పొగడకూడదు, డైరెక్టర్ ఆర్టిస్ట్ అలా పొగడకూడదు అని నా ఇది. ఈ స్కిల్స్ బాగానే ఉన్నాయి. మళ్ళీ కవర్ డ్రైవ్ బాడారు, ఒక చక్కటి కవర్ డ్రైవ్. కానీ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుందా? ఒక ఎనర్జీ ఇవ్వాలి మీరు నిజంగా. అది నాకు అదే ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్. మా హీరోని బాగా ఇచ్చారు. ఎప్పుడైనా విన్నారా? ఈ యాంగిల్ వినలేదు. ఈ యాంగిల్ ఎప్పుడైనా చూసారు? అంటే అందరం అమ్మాయి కాస్త మోరల్ సపోర్ట్ అంటే వేరే కంట్రీ నుంచి వచ్చింది కదా. మారల్స్ బాగా చదివారు మీరు. వేరే కంట్రీ నుంచి వచ్చింది కదా, కొంచెం ఎలియన్ గా లైక్ స్టేజ్ గా బాగా సెటిల్ అయిపోయింది. సపోర్ట్ ఇవ్వబట్టి మీ సపోర్ట్ కోసం తాతాలాడట్లా ఫ్రాంక్లీ మాట్లాడితే నాకు తెలిసి మీకే సపోర్ట్ కావాల్సి వచ్చింది. అదే నాకు కావాల్సింది నేనే ఇచ్చుకున్నాను అనమాట, అంతే, అంతకుమించి. బట్ యా ఎనీవేస్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. యా మీ ఫ్యామిలీ ఏం చెప్పాలంటే నా సీన్స్ అన్ని లాస్ట్లో పెట్టినందుకు థ్యాంక్ఫుల్. అదే ఎన్ని రోజులు చేసామన్నది కాదు, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసామన్నది ఇంపార్టెంట్. చెప్పండి, ఎన్ని రోజులు చేశాను చెప్పండి, నేను ఎందుకు అలిగానో చెప్పండి, దమ్ముంటే. ఈయన అలిగారు ఏంటి, నాకు ఎన్ని రోజులు క్యారెక్టర్ అని కథ చెప్పేటప్పుడు డీటెయిల్గా బాగుంది, అంత నచ్చింది. అంటే బ్యాక్ స్టోరీ కూడా చెప్పాను. కథ చెప్పేటప్పుడు జెన్యున్గా నాది ఏమనిపించింది అంటే ఒక లవ్లీ రోల్, దాన్ని నన్ను ఫిక్స్ అయిపోయా. డేట్లు ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చారు తెలుసా, అదేదో ఈ రోజుకి ముహూర్తానికి ఇది వచ్చేయండి అయిపోద్ది మీకు, అదేంటి భయ్యా అంత పెద్ద రోల్ అని చెప్పావు అని చెప్పేసి. అఫ్కోర్స్ సాయి శ్రీరామ్ గారు వాళ్ళంతా ప్లానింగ్ కోఆర్డినేట్ చేసుకుని పర్ఫెక్ట్గా కాదు, ఎన్ని రోజులు చేశారు కాదు, ఎంత ఇంపాక్ట్ ఇప్పుడు బయట చేసిన ప్రతి షాట్ మూవీలో ఉంది భయ్యా. అందులో ప్రతి షాట్ ఉంది మూవీలో. ఏమంటారు ఆబ్వియస్లీ. ఇప్పుడు ఏంటి ఆనిముత్యాలు అలాంటివి దొరికినప్పుడు మనం ఇప్పుడు మీరు కోమలో ఉన్నప్పుడు చేతులు ఇలా అంటారు కదా, ఆయన ఐడియా. అయితే ఇప్పుడు ఆల్రెడీ మూవీ చూసారు కాబట్టి అందరు హ్యాపీ అబౌట్ ఇట్ కాబట్టి చెప్పొచ్చు అనుకుంటున్నాను. 100% హ్యాపీ. ఏమైందంటే బేసిక్గా ఆ సీన్లో
నేనేంటంటే ఇప్పుడు నన్ను కాపాడాడు కదా ఈ సత్య లాంటి వాడు వచ్చేసి నాకు ఆల్మోస్ట్ లిప్ కిస్ ఇవ్వబోతుంటే ఇతను కాపాడు కాబట్టి రిఫ్లెక్స్ ఇలా అన్న సాయి శ్రీరామ్ గారు అందరు నవ్వారు. నవ్వుతే ఇతను వచ్చేసి లాజిక్ కాదు కదా అంటాడు. నాకేమో లేక ఒకదానికి అందరు నవ్వారు. అప్పటిదాకా వచ్చి మాట్లాడలేదు, ఇప్పుడు అందరు నవ్వేసరికి ఇతను లాజిక్ అంటే ఏంటి అని నా బాధ. ఎప్పుడు క్వశ్చన్ చేయడం మళ్ళీ నేను ఆలోచించేది ఏంటంటే రివ్యూవర్స్ గురించి, ఏంటి కోమలో ఉన్నోడు దండం కూడా పెడతాడా అని మళ్ళీ నన్ను ఆడుకుంటారని నా భయం. అప్పటికే అఫ్కోర్స్ ఇది సినిమా అనుకోండి, అందుకే మనం ఓపెన్గా లైక్ మనం జనాన్ని నవ్వించడానికి మనం చేసే ప్రయత్నం కాబట్టి. సో గ్లాడ్. నాకు అప్పటికి డౌటే, డబ్బింగ్లో కూడా అడిగా, భయ్యా ఇది నిజంగా నువ్వు లాస్ట్ మినిట్లో తీసిస్తావు కదంటే, ఇదా ఇటు చిక్క పెట్టుకుంటూ ఇదా ఉంటుంది నాకు అప్పటికి డౌటే. బట్ ఐమ్ గ్లాడ్. అది లేకపోతే అసలు రేంజ్లో వర్కౌట్ అయింది. అది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మీరు ఇలా పెట్టిన వెంటనే స్పాంటేనియస్గా మేము అందరు నవ్వేసాం. సో మేమందరు నవ్వామంటే జనాలు కూడా ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత ఆయన కూడా అన్నారు, ఒకసారి చేతులు దండం పెట్టకుండా చేద్దాం గుర్తుందా? నేను కాదు, నీకు గుర్తుందా? నేను చేయనని చెప్పా ఎందుకంటే నాకు తెలుసు ఆల్టర్నేట్ అది పెడతాడు, ఎడిటింగ్లీ తీసేస్తాడు ఖచ్చితంగా. కానీ అదే లేదు, అది ఆఫ్ చూసి అదే అక్కడే డెసిషన్. ఇండస్ట్రీలో ఈ డైలాగ్ ఒకటి చాలా ఫేమస్ భయ్య, అదిరిపోయింది. దీనికి ఆల్టర్నేట్ వర్షన్ ఒకటి తీసుకుందాం, ఇదేముంటుందిలే అన్నానంటే బొక్కలా ఉంది, నేను చచ్చినా పెట్టను, బట్ మీ దగ్గర చెప్తే బాగోదు కాబట్టి ఎక్కడైతే హట్ అయ్యే మళ్ళీ ఎక్స్ప్రెషన్ రాదు, అందుకే ఇంకా లవ్లీ భయ్య. కానీ అదే థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది మీరు చూసారు కదా? అంటే నాకేంటంటే చాలా బ్రూటల్, నా చుట్టూ చాలా బ్రూటల్ ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్గా. అంటే ఎంత బ్రూటల్ అంటే నాకు అప్పుడప్పుడు సినిమా రిలీజ్ అయితే మెయిన్ టెన్షన్ వాళ్ళు ఏమంటారు అన్నది, ఎందుకంటే వాళ్ళ మెసేజ్ చాలా దారుణంగా ఉంటాయి, కనీసం చూపిలేని కూడా ఎవరికి అంత ఘోరంగా ఉంటాయి. అంటే వాళ్ళు ఏదో ఒక ఉద్యమంకి వెళ్తున్నట్టు వెళ్తారు థియేటర్కి, అంటే ఆల్మోస్ట్ ఒక కత్తులు వేసుకుని చూపిరా ఏం చూపిస్తూ చూపి అన్నట్టు వెళ్తారు అనమాట. సో వాళ్ళకి ఈ సినిమా నచ్చిందంటే నాకు అంతకంటే ఫ్రాంక్లీ గేమింగ్ అంటే సూపర్ హ్యాపీ. బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు వెరీ హ్యాపీ. స్క్రీన్ షాట్స్ కూడా అంటే స్క్రీన్ షాట్ కూడా పంపించారు, డైలాగ్ కూడా పంపించారు. సో వెరీ హ్యాపీ. అయితే థియేటర్ మొత్తం క్రౌడ్ ఇది. నాకు ఊర్ల నుంచి ఆ థియేటర్ స్నాప్ షాట్స్ పెడుతున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ అంటే వెన్ యూఆర్ అంటే జెన్యూన్ చెప్తున్నది, మళ్ళీ ఇదేదో డబ్బరాయి టైప్లో జెన్యూన్ డైలాగ్ కాదు ఇది. జెన్యూన్గా ఐ హ్యాడ్ టు స్ట్రగుల్ టు గెట్ సమ్ టికెట్స్ ఫర్ మై ఫ్యామిలీ టుడే, సో దట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ మీ. అవునా? సూపర్ ఆసమ్. ఎందుకే మీ ఫ్యామిలీ చూసారా? చూసారు ఇన్ ఆర్బిట్. దే వెరీ హ్యాపీ. సూపర్. థ్యాంక్ యూ. సూపర్. మీరు చెప్పండి, హౌ యూ ఎంజాయింగ్? నేను మండే ఈవినింగ్ వరకు నేను అంతగా ఎంజాయ్ చేయదలుచుకోలేదు. అంతేనా? మండే ఈవినింగ్ కి నాకు బ్లాక్ బాస్టర్ కన్ఫర్మ్ అని. కానీ ఒక పర్సన్ మాత్రం ఫ్రైడే ఈవినింగ్ అయినా నెక్స్ట్ ఫ్రైడే ఈవినింగ్ అయినా ఒకేలాగా ఉంటాడు అతని లైఫ్ లో టెన్షన్ కానీ అసలు ఒక టెన్షన్ కానీ ఒక సాడ్నెస్ కానీ ఒక కోపం కానీ అదే మోడ్యులేషన్ అలానే ఉంటుంది. నేను అలా ఫ్లాట్ గా ఉండి మీ దగ్గర నుంచి మోడ్యులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. అంటే మీరు అంటే ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయలేకుండా అలా ఉండిపోయారా, లేకపోతే నిజంగానే నిర్మాణ రీచ్ అయ్యారా మీరు? ఈయన ప్రతి డైలాగ్ యాక్ట్ చేస్తున్నప్పుడు శౌర్య గారు మీకు యాక్ట్ చేసి చూపిస్తాడా? నాకు యాక్ట్ చేసి చూపిస్తారు. శౌర్య ఇలా చేయాలంటే సార్ నాకేం కనపడలేదు సార్ నాకైతే ఏం కనపడలేదంటే నేను ఫీల్ అయ్యాను, మీరు ఫీల్ అయితే బయటకు అంతే. అందుకే మీరు యాక్టర్ లేదంటే ఏదైనా బాలయ్య పట్టు తీసుకురండి యాక్టింగ్ చేసి చూపించారంటే అంత డేర్ చేయడే సాధారణంగా. అందుకే కెపాసిటీ మీద చాలా నమ్మకం ఉంది. నాది ఎలాగో కనపడదు కదా అని. ఆయన చాలా బాగా చెప్తారు. ఆయన మొత్తం డైలాగ్ చెప్పేసి ఎక్స్ప్రెషన్ పెడతారు. నేను ముందు నుంచి చూస్తుంటా, ఏం సార్ అంటే అయిపోయింది ఇలాగే సార్ నాకు ఏం కనిపించలేదు సార్ అంటే అదే అందుకే ఎస్పెషల్లీ క్లోజెస్ దగ్గర అడుగుతాడు కొంచెం ఇలా చేయండి అంటారు. ఏం చేశారు మీరు? ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు పెడతారు రౌద్రం, అన్ని ఎక్స్ప్రెషన్స్ కి ఒకటే ఫేస్ ఉంటుంది, బట్ అన్ని ఎక్స్ప్రెషన్స్ అదే. బట్ సేమ్ అలా ఎలా ఉన్నారు అలానే ఉన్నారు పర్సనాలిటీ వైజ్ అన్ని రకాలుగా. చూస్తే సార్ ఎవరైనా మిమ్మల్ని ఫాలో అయితే అన్ని సినిమా ఇంటర్వ్యూలోనూ మీకు జుట్టు ఉంటుంది సార్. జుట్టు ఉంటుందా? అంతే కదా ఆబ్వియస్లీ. అంటే అలా ఇంత లెంత్ లేదు, అలా టైంలో కరోనా లేదు కాబట్టి ఇంత లెంత్ లేదు. అవునంటే ఇప్పుడు ఏంటది? అదే సినిమా స్టార్ట్ అవ్వక ముందు మొదలు పెడతా, సినిమా ఓకే నుంచి రిలీజ్ అయ్యేంత వరకు ఆయన
కట్ చేయను. నువ్వు ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నారు? ఇంకా అదే బుక్ చేయలే. అదే ఈ హడావిడి 1 వీక్ 10 days హడావిడి అయిన తర్వాత ఇది హైయెస్ట్ కదా జుట్టు మీకు? ఇదే లాంగెస్ట్ సారీ బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్. మీరు Thanks to- త్రిపులర్ చేస్తే పరిస్థితి సార్ అది ఆలోచించాలి ఇప్పుడు సీరియస్గా. ఈ 2 ఏళ్ళు మంచి లెసన్స్ నేర్పింది. ఇద్దరు ముగ్గురు ఉంటారు. అప్పుడు యాక్చువల్లీ మీరు బట్టలు వేసుకుని అక్కర్లా, ఆ హెయిర్ ముందు వేసుకుని సరిపోతుంది. ఇప్పటికే ట్రై చేస్తున్నా షర్ట్ వరకు. బాత్రూమ్ లో ఉంటుంది క్రేజీతో తాడు కడితే ఇప్పటికే షర్ట్ వరకు ట్రై చేస్తున్నా. తర్వాత ఆయన చెప్పింది మీరు వెళ్ళా వాటర్ అంట. చెప్పండి ఇంకా ఇందులో ముఖ్య తారాగణం మన 4 పిల్లర్స్ అంట, మరి ఆ 4 పిల్లర్స్ గురించి చెప్పండి. 4 పిల్లర్స్. ఓకే, చెప్పండి సార్. ఫస్ట్ పిల్లర్ ఆబ్వియస్లీ హీరో. హీరో రూఫ్ కదా. రూఫా పిల్లర్. సో అప్పటి నుంచి అయితే నాకు కొంచెం డైలమాలో ఉన్నా, ఏ క్యారెక్టర్ బావ క్యారెక్టరా. నాకు అదే బ్రహ్మాజీ గారు ఆ క్యారెక్టర్కి తర్వాత అదేలే కాస్ట్ చేసిన తర్వాత ఇక ఆయన ఆ క్యారెక్టర్ పండించిన ఇది లైక్ మర్క్యూరీ నా ప్రకారం. అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా అందులో భలే బ్లెండ్ పర్ఫెక్ట్. ఆయన ఏజ్కి ఈ జనరేషన్ కదా నా ప్రకారం వర్సిటైల్ అంట నేను. నెగిటివ్ అయినా హ్యాపీ, చాలా ఈజీగా కామెడీ బాగా చేస్తారు. మళ్ళీ డ్రామా ఈజీగా మౌల్డ్ అయిపోతారు. అన్ని బాగా చేస్తారు. ఇంకా మర్యాద రామన్ అయితే నేను ఫ్లాట్ అయిపోయా. అంటే ఒక టేకింగ్ సూపర్ 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 అయ్యా పర్ఫెక్ట్ అండి. కానీ అదే ఏజ్ అడిగితే ఒప్పుకోరు. అదే నేను అదే మొన్న ఇంటర్వ్యూలో కూడా ట్రై చేశాను. అదే నేనంటే నేను చిన్నప్పుడు ఎప్పుడు 1994-95 అదే నేను 10th క్లాస్ 9th బట్ క్లాస్ అదకి చాలా అంటే బ్రిటిషర్స్ కాలం వాడి కూడా తెలుసు నీకు. సో ఆయన వాడుతూ వచ్చారు. అందుకే ఆయన బ్రిటిషర్స్ టైంలో వాళ్ళే చాలా స్ట్రాంగ్ ఉండేవారు. క్వశ్చన్స్ లో మనకు దొరికిపోతుంది నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తే. కరెక్ట్ 7 ఇప్పుడు 1940 క్వశ్చన్ అడిగితే వెంటనే చెప్పేసి అని అనుకుంటున్నా. నాకు చెప్పారు, మా నాన్నగారు చెప్పారు. బట్ గ్రేట్ ఆ మెయింటెనెన్స్ గ్రేట్. అవసరం అదే మొన్న అంత టాపిక్ అదే. ఏంటి మీ సీక్రెట్ ఏంటి, మీ tips ఇద్దరు ఈ ఏంటి? పోస్టులు అన్నపూర్ణమ్మ గారు బ్రహ్మాజీ గారు ఇద్దరు ఈమె అసలు సేమ్ సింధూరం జనరేషన్ ఇద్దరు. సింధూరంలో బ్రహ్మాజీ గారు ఇంటర్వ్యూ చూడకుండా చూడాలి. అయ్యో అవసరం క్యారెక్టర్ కానీ అమ్మ చాలా హెల్పింగ్, చాలా ఆ ఏజ్ ఒక్కటి చెప్పరు కానీ మిగతా అన్ని మాత్రం చాలా తెలిసిపోతుంది ఏంటి ప్లాన్ చేస్తే. అదే నేను ఎప్పుడో 10th క్లాస్లో ఉన్నప్పుడు గులాబీ చూశాను. ఆ టైంలో ఎలా ఉన్నారు, ఇప్పటికి అసలు ఏంటి టైం ట్రావెల్ తిరుగుతుంటారేమో. అదే అదే 10th క్లాస్లో గులాబీ ఇప్పుడే చేసేద్దామండి. గులాబీ అంటే 30 years ఉంటాడు గులాబీకి. 30 years అప్పటికి ఉంటుంది. అప్పటికి ఉంటుంది. 30 years అంటే ఎన్ని రోజులు గులాబీ వచ్చి 25 years 25 years పైన. అదే 95 అంటే ఆల్మోస్ట్ 30 years అవుతుంది. 28 years అయింది. 60 years ఆల్మోస్ట్ 60 years 60 అంతేలే. అంటే యాక్చువల్ జేపీ గారు అంటే పెద్ద ఈయనకి 55 కదా. బ్రహ్మాజీ అన్న జేపీ గారిని అడగాలి, సార్ మీరు గులాబీ ఇప్పుడు చూసారు? నేను నా 10th లోనే చూసాను. అప్పుడు ఈజీ ఇంకా మనకి. సో థ్యాంక్ యూ, లవ్ యూ బ్రహ్మాజీ గారు. దిస్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్, నథింగ్ ఇంటెన్షనల్, ప్యూర్లీ కోఇన్సిడెంటల్. నా ప్రమేయం ఏమీ లేదు. నాది కూడా అస్సలు లేదండి. ఇంకా చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మూవీ. నా ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ మీకు గుర్తే ఉందా, నేను హాస్పిటల్లో నేను పడుకునే సీన్ ఉంది. అవును నిజంగా అక్కడి నుంచి నిజంగా హాస్పిటల్కి పడుకున్నాను. అవునవును నేను టీవీలో చూశాను. నిజంగా ఆ హాస్పిటల్లో పడుకున్నాను. మన సీన్ చేస్తున్నాము, అక్కడి నుంచి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. కంప్లీట్ ఫేవర్ ఆ టైం. ఒక జస్ట్ 1 hour వచ్చి ఆ షార్ట్స్ చేసుకుని వెళ్ళిపోయారు. నా టెన్షన్ ఏంటి, నేను దగ్గర నుంచి ఈ సీక్వెన్స్ చూడాలి. ఆ న్యూస్ లేదంటే రియాక్షన్స్. ఆ న్యూస్కి వీడియోస్ దొరకక ఆ పాత సినిమాలో కాలిరిగిన వీడియోస్ పెట్టారు. అవునవును, స్ట్రెచ్చర్లో తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో అది పెట్టా. అవును, కానీ నేను చాలా ఫీల్ అయ్యాను అన్నారు. బేసిక్ మీరు అందరూ ఇప్పుడు యాక్ట్ చేస్తుంటే నేను దగ్గర నుంచి చూడాలని యాక్చువల్లీ. నేను ఆ సీన్కి నేను గుర్తుందా, ఉంటే బాగుండేది నేను ఎంత అడిగాను. అవునవును బాగుంటుంది చాలా. కానీ అదేలే అంత సివియర్ ఫీవర్ ఇక ఉంటే అదేలే ఆబ్వియస్లీ ఆ ఎక్స్చేంజెస్ అవి కూడా ఇంకా బాగా వస్తాయి. అవునవును, ఒక్క సీన్ మాత్రం సినిమాలో మిస్ అయ్యానని చెప్పి చాలా. బట్ ఆయన మేనేజ్ చేస్తారు. ఆయన ఉన్నారు కాబట్టి వదిలేసి అతను ఎవరైతే డూప్ ఉన్నాడో ఆయన చూడకుండా చాలా కష్టపడి ఆయన చూస్తే ఉన్నాడు.
ఎప్పుడు ఫినిష్ చేస్తారా మీరు మీ తొక్కలో సీరియల్ చూస్తున్నాడు ఎంతసేపు కొంచెం రా? సపోర్ట్ చేయరా అయిపోయింది అనే టైప్లో ఉన్నాము. కానీ అది చేసేవాడు మీరు ఊహించలేదు కదా, నేను తర్వాత ఈ పొజిషన్లో పడుకొని ఉండాలి, నా పరిస్థితి ఇది ఉంటుందని. అవునవును. దట్ వాస్ లవ్లీ. ఇంకేంటన్నా సత్య ఆ నమ్మకాన్ని జనాల్లో క్రియేట్ చేయాలి. మీకేమనిపించింది మన పాదయాత్రకి? మీరు వెళ్ళలేదే? నేను బిజీ. నేను బాగా ఖాళీగా ఉండేనా సార్? చూడు ఇలాగే మాట్లాడతారు నన్ను బుక్ చేయడం. వెళ్ళొచ్చుగా మీరు కూడా. నేను ఆల్రెడీ లీన్గానే ఉన్నా కదండి. సార్ నేను సన్నపట్నంకి వెళ్ళాను, నాకు ఏం లేకుండా. నేను పొద్దున వాకింగ్ వెళ్ళాను. నిజంగా జెన్యున్ క్వశ్చన్, ఎందుకు వెళ్ళలే? ఎందుకు వెళ్ళలేదంటే నేను ఇక్కడ సెన్సార్ ఉంది, ఫైనల్ కాపీ ఫైనలైజ్ చేసుకునే పనులు అవన్నీ ఉన్నాయి దానివల్ల. లేదంటే నాకు హ్యాపీగా ఆయనతో పాటు అసోసియేట్ అవ్వాలి. అదే ఇన్ఫ్యాక్ట్ నాకు నడవటం ఇష్టం యాక్చువల్గా. అలా నడవటం కాదు, ఆయన పాపం కొన్ని చోట్ల పాపం కళ్ళ మీద వర్షాలు, అసలు వర్షంలో ఫీవర్, వర్షంలో జ్వరం వచ్చినా కానీ ఏ రోజు అసలు ఎక్కడ కూడా నో స్టాపింగ్. అలా వెళ్తానే కదండి మనకు సినిమా థియేటర్కి రిలీజ్ అయినప్పుడు వర్షం పడితే జనాలు రావాలి. ఆబ్వియస్లీ అండి, 100%. మీ హార్డ్ వర్క్ కనబడుతుంది, పే చేస్తుంది. ఆడియన్స్ సార్ మీరు మంచి సినిమా ఇచ్చారు కాబట్టి. ఆబ్వియస్లీ ఒక సినిమా ఇచ్చేస్తే కాదండి, ఇప్పుడు మేము అలా ఎలా కూడా ఇచ్చాం, అలా ఎలా రీచ్ వెళ్ళా. ఎందుకంటే మేము ఇచ్చేసాం అయిపోయిందని చెప్పి అదే చెప్పాం. మా ప్రొడ్యూసర్ ఆయనకి ఏమీ తెలియదు, నాకైతే ఏదో సినిమా తీయడం వరకు తెలుసు. సినిమా తీసిన తర్వాత ఏం చేయాలంటే ప్రొడ్యూసర్ చూస్తే అని అప్పుడు ఆ టైంలో అందరం అలాగే ఉండేది పరిస్థితి. అయితే కూడా నాకు సినిమా తీసాను కదా ఇంకా నన్ను నడతారేంటి అంటాడు. నాకు తర్వాత ఏం తెలుసు, నాకేం తెలియదు తర్వాత చేయలేదు. అదేంటి షూటింగ్ అయిపోయింది అంటే ఇప్పుడు షూటింగ్ చేస్తే అదే రిలీజ్ చేసుకుంటారు అసలు సినిమా. అయ్యే మాకైతే మనకు సంబంధం లేదు. సినిమా మనకు యాక్చువల్లీ మూవీకి పెద్ద సాయి శ్రీరామ్ అనుకుంటా కదా, అంతే ఎక్స్పీరియన్స్ అంటే సాయి శ్రీరామ్. అంతే, మిగతా ఆయనే పాపం ప్రీ రిలీజ్కి పాపం ఆర్టిస్ట్ని తీసుకొచ్చి చాలా హెల్ప్ చేశాడు. అవునవును, మనకి కానీ అదేలే కానీ దట్ వాస్ లవ్లీ ఎక్స్పీరియన్స్ అన్న. అవును. సూపర్. ఏం కవర్ చేద్దాం అంటే సుందరానికి అవునా ఎంతవరకు రిలేటెడ్ కాదు కదా, ఎలా ఎంతవరకు ఏమైనా రిలేషన్ అనిపించిందా? మీరే అడిగితే బెటర్. కాదు కదా, మిమ్మల్ని అడుగుతున్నాను. మరి నేనేంటి మొత్తం జేబులో తిరుగుతున్నాయండి. అది కాంట్రవర్సీ ఏం కాదు, జస్ట్ అసలు ఎంత రిలేటెడ్గా అనిపించింది ఆ సినిమా మన సినిమా. చాలా మట్టుకు కంపేర్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపించింది? చూశారు కదా, రెండూ చూశారన్నారు. అది నేను అడుగుతా క్వశ్చన్, నువ్వు చెప్పాలప్పుడు. నేనా? నాకు తెలియదు, నాకు నా సినిమా అది అందుకే నేను మీకు చెప్తున్నా. అయిపోయింది అప్పుడే కాదు రోలింగ్లో అయ్యో నాకు వద్దు, ఏం కాదు. ఇది ఒక పని చెయ్యి, రాహుల్ రామకృష్ణ బ్రహ్మాజీ కాదు, బ్రహ్మాజీ గారు ఎంత బాగా చెప్తాడు సార్. మొత్తం మన పురాతన చరిత్రల్లో అక్కడి నుంచి చెప్తారు సినిమాలు ఎలా వచ్చినాయి, ఎలా పుట్టినాయి అని చెప్తారు. లవ్లీ. చెప్పయ్యా మామూలుగా జనరల్గా ఏమైనా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పచ్చు కానీ నాకు కొంత డిస్కషన్ రాదు. మీరే ఏదైనా క్వశ్చన్ అడిగితే బెటర్, కాంట్రవర్సీ కాకుండా. కాంట్రవర్సీ కాకుండా ఇది కాంట్రవర్సీ కాదు నాకు తెలిసి. ఇది కాంట్రవర్సీ అంతే. ఇందాక బిద్దరి శాతం అడగలేదండి ఆయన అడుగుతున్నాడు, అప్పుడు నేను అడగలేదుగా. నాకు అడిగే అవకాశం ఇక్కడ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా. ఏమడుగుతా సార్? అదే అదే వద్దు, ఎందుకు మంచి ప్లెజెంట్ కాదు, అంతా బయట మాట్లాడుతున్నారు. ఇదే పెద్ద ఇదే ఫ్రెష్గా మన టాపిక్ లేపట్ల, ఆల్రెడీ బయట అలా ఉంది. ఏది పబ్లిక్లో లేదు. మరి పబ్లిక్ చూసిన వాళ్ళు ఇది చూసారు అది చూసారు, బట్ ఎవరు కూడా చూసారు పబ్లిక్. అయితే పని చేసి నీకు ఇప్పుడు చెప్తున్నా కదా యాస్టిజ్ అదే ఇప్పుడు నేను అడుగుతాను. నేను క్వశ్చన్ మీరు అడుగుతారా? నేను అడుగుతాను. ఓకే, కెమెరా రెడీయా? రోలింగ్, యాక్షన్. ఓకే, అండ్ ఇప్పుడు అఫ్కోర్స్ మౌత్ తాగల్ సూపర్ ఉంది, వెరీ హ్యాపీ విత్ సక్సెస్. ఒక చిన్నదైతే ఆటోమేటిక్గా ఉంది, అది మీకు తెలుసు. అంటే సుందరానికి మూవీకి దీనికి సిమిలారిటీస్. రిలీజ్ ముందే అడిగారు, చెప్పాను. అస్సలు సంబంధం లేదనేది నేను చెప్పను. ఒక పాయింట్ అయితే కనెక్ట్ అవుతుంది, ఒక పాయింట్ టచ్ అనుకోలాగా. అది బ్రాహ్మిన్ బ్యాక్డ్రాప్ కనెక్ట్ అవుతుంది. ఈ ప్రెగ్నెన్సీ కోసం, అమ్మాయి ప్రెగ్నెన్సీ ఇష్యూ కోసం హీరో అబద్ధం ఆడటం అనేది కనెక్ట్ అవుతుంది.
ఎండ్ కన్క్లూజన్ వచ్చేసి పెళ్ళి అవ్వడం అక్కడ. ఇక్కడ మాది ప్రీ ఇంటర్వెల్లోనే అది అయిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ట్రాక్. ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్, అత్తా కోడల మధ్య ఉండే పెళ్ళి ఇమీడియట్గా అయిపోతుంది కదా, పెళ్ళి తర్వాత ఉండే ఫన్ దీని యూఎస్పి. ఆ ఫన్ మధ్యలో మీ ఆ కామా ఎపిసోడ్స్ ఇవి హిలేరియస్. లైక్ అదే సెకండ్ హాఫ్ నాది ఈవెన్ ఓపెన్గా రివ్యూస్లో కూడా నేను చూశాను. సెకండ్ హాఫ్ కంపారిటివ్లీ లైక్ మోర్ ఫనియర్ దాన్ అని ఇచ్చారు. సెకండ్ హాఫ్ ఇస్ కంప్లీట్లీ కంప్లీట్లీ డిఫరెంట్. పాయింట్ టచ్ చేసినందుకు మాత్రం ఇప్పుడు పటాస్ ఉంది, తర్వాత టెంపర్ వచ్చింది. లైన్ తీసుకుంటే అదే ఉంటుంది, బట్ బోత్ ప్లేట్ వెల్. అంటే కంటెంట్ ఉంటే ఆడియన్ అవన్నీ నేను మళ్ళీ అదే ఈ రివ్యూస్ చూసాక అనలైజ్ చేస్తున్నా. లేదంటే మామూలుగా జనరల్గా పబ్లిక్ దగ్గర నుంచి మాత్రం నాకు ఇప్పుడు ఎవరు కూడా ఎవరు అది అసలు గుర్తే రాలా. పబ్లిక్ వరకు అయితే ఎంతమందిని అడిగినా కానీ ఓ మీరు చెప్తుంటే అవును కదా అనేది దానికి వెళ్తున్నాం, కానీ లేదంటే అసలు సంబంధమే లేదు. మీ డ్రైవ్ వేరు, మీ ట్రీట్మెంట్ వేరు. కంప్లీట్లీ ఫన్ ఓరియంటెడ్. మీ మోటో ఆడియన్ని ఎంటర్టైన్ చేయాలి, ఆడియన్కి మ్యాక్సిమం ఫన్ ఇవ్వాలి అనేది కనబడుతుంది క్లియర్గా. అనేది అయితే వాళ్ళు జర్ లైక్ రియలీ హ్యాపీ. వాళ్ళు చూస్తున్నంతసేపు అయితే ఏ సినిమాతో కంపారిజన్లు పాయ సినిమాలు గుర్తొస్తున్నాయి అనేది అయితే ఎవరు కంప్లైంట్ చేయాలి. నాకైతే మేము మరి జనాలందరూ సెకండ్ హాఫ్ చూసి కనెక్ట్ అయిపోయారు. సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ ఇంపాక్ట్. అవునవును. అండ్ ఎంజాయ్ చేసి సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. సో అదొకటి మాకు చాలు. సో 100%. నేను నమ్మేది అదొకటి. 100%. ఇది సినిమా ఎవరు కథ ఎవరు ముందు మొదలు పెట్టారు ఇవన్నీ అప్రస్తుతం. బట్ అప్రస్తుతం అంటే మీనింగ్ ఈ సిచ్యువేషన్కి సంబంధించిన అంటే ఆపోజిట్ కాదండి. ఈ ప్రస్తుతానికి కాదు. భలే మారిపోయారు భయ, మీరు అసలు బాగా మాడుతున్నారు అసలు. అలా ఇప్పుడే కదా ఇందాకే అన్నారు అలా నుంచి ఇప్పటివరకు ఏం మారలేదని. అప్రస్తుతం ఆపోజిట్ అది ప్రస్తుతం అప్రస్తుతం. నాకు తెలుసు, ఊరికే అన్నా, నాకు తెలుసు. మళ్ళీ అది కూడా తెలియదు అంటారు యూట్యూబ్లో. నేను తెలియదు నిజంగా. వాళ్ళు కూడా చాలా మంది కాదు. నేను మాక్ డ్రిల్ సీన్ చెప్తున్నప్పుడు ఎవరికీ తెలియదు మాక్ డ్రిల్ అంటే అదే ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు కాబట్టి నాకు అర్థమైంది. ఎందుకంటే మాకు ఉండే మాక్ డ్రిల్ కాబట్టి సత్యను రాహుల్ వాళ్ళందరికీ తెలియదు అండి మాక్ డ్రిల్. వాట్ ఈస్ మాక్ డ్రిల్ అంటే అందుకు మీతో ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయించాను. యాక్చువల్గా అదే అది కామికల్గా లైక్ అంటే అదే కొంతమంది ఏంటిది మాక్ డ్రిల్ ఎవరైనా స్మోక్ వేస్తారా అంటే హీరోయిన్ చూడగానే బటర్ఫ్లైస్ కూడా ఎవరికి రావు. గంటలో పోవడం సినిమా కాబట్టి జస్ట్ కన్విన్స్ చేయడం అంతే. లిబర్టీ సినిమాటిక్ లిబర్టీ టు ఎన్ ఎక్స్టెంట్ లైక్ అదే ఆడియన్కి ఫన్ ఇవ్వాలి, ఆడియన్ని ఎంజాయ్ చేయాలి. బటర్ఫ్లై పెట్టారంటే బాహుబలి రిఫరెన్స్ అయితే అదే రాజమౌళి గారిది. ఇప్పుడు నేను చూసిన వెంటనే అమ్మాయి చుట్టూ బటర్ఫ్లైస్ వస్తా ఉంటాయి. అవును, ఎందుకట్లా? మరి బాహుబలిలో కూడా తమన్నా చుట్టూ అవే కదా. నేను అదే యాక్చువల్గా ఇన్ఫాక్ట్ ఆ బటర్ఫ్లై డిజైనింగ్ కూడా సీజీ వాళ్ళకి రిఫరెన్స్ అదే ఇచ్చా. ఎందుకని సార్? ఎందుకు బటర్ఫ్లైస్ నాకు అమ్మాయి కంపారిజన్ హౌస్ ప్లే పెట్టచ్చుగా. హౌస్ ప్లే మిమ్మల్ని చూసినప్పుడు అయితే హౌస్ ప్లే. మరి రాజమౌళి గారు కూడా హౌస్ ప్లే యూజ్ చేశారు. అది నెక్స్ట్ అదే హీరో విలన్ చూసినప్పుడు వస్తుంది. నైస్. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్ మనం కవర్ చేసేటి? అంతే అనమాట. ఆల్మోస్ట్ వి కవర్డ్ ఎవ్రీథింగ్. వి హ్యాడ్ ఫన్. అంతే కదా. భయ్య ఇది నాకు అప్పుడు ఒకటి చెప్పారు, అలా ఎలా కంటే అదే స్క్రిప్ట్ వినప్పుడు ఇది అలా ఎలా కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్ది అని చెప్పారు. సో ఇప్పుడు సినిమా చూసారు కదా. ఓపెన్గా అయితే ఫస్ట్ ఇది ఈ కొన్ని స్టోరీస్ ఎలా ఉంటాయంటే నేను అంటే ఎప్పుడైనా కొన్ని స్టోరీ సిట్టింగ్స్లో ఎవరైనా కూర్చోమన్నప్పుడు మనకి ఏమనిపిస్తాయి అంటే స్టోరీ వినగానే ఇది ప్రొడ్యూసర్ ఓకే చెప్తాడు అని కొన్ని స్టోరీస్ ఉంటాయి. ఏది లైన్ వినగానే. కొన్ని స్టోరీస్ ఎలా ఉంటాయంటే డైరెక్టర్ మీద నమ్మకం ఉండాలి, బాగుంది స్టోరీ కానీ ఆ డైరెక్టర్ ఎగ్జిక్యూట్ చేయగలడా అనే కొన్ని స్టోరీస్ ఉంటాయి. ఇదైతే హ్యాపీలీ నేను విన్నప్పుడే అనుకున్నా ఏ డైరెక్టర్ ఇది హ్యాపీ సినిమా అనిపించింది నాకైతే. ఎందుకంటే నాకు ఐ లవ్ ద ఇంటర్వెల్ బ్లాక్, ఐ లవ్ ద క్లైమాక్స్. బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఎంత నచ్చిందంటే నాకు నేను లిటరల్గా నేను మళ్ళీ తర్వాత నరేష్ తర్వాత నేను
అనీష్ భాయ్కి ఫోన్ చేసి, సాయి శ్రీరామ్కి ఫోన్ చేసి, భయ్యా ఆ బాల్ని ఒక గ్లాస్ ఐడియా ఇచ్చింది ఈయనే. క్యూబ్ సో మచ్ ఇంటు ద స్టోరీ. నాకు అనిపించింది ఇంకేమైనా చేయొచ్చు అంటే అది లవ్లీ సీన్ అసలు. అదో నేను అన్నా అప్పుడు ఫొటోస్ కూడా పంపించా. కాదు భయ్యా కొన్ని అవార్డ్స్ ఉండేది దాని బయట గ్లాస్ అప్పటికి ఈయననా అంటే మాది అది ఆబ్వియస్ అంటే దానికి మళ్ళీ సాయి శ్రీరామ్ సపోర్ట్. భయ్యా అదిరిపోయింది, నేను చెప్పి చేయిస్తాను నేను సేమ్ మళ్ళీ అంటే ఎందుకు ఆబ్జెక్ట్ అంత పంత లేదు నేనే మీరు అంటారు కానీ నేనే ఫస్ట్ మీరు చెప్పగానే బాగా నచ్చింది నాకు. అది ఇమీడియట్గా నేను ఈవెన్ షూట్ టైంలో మళ్ళీ తేలాది నేను ఆపించి అది చేయించి మళ్ళీ తీసుకొచ్చా. ఫస్ట్ రాగానే అది అడిగా అది ఏదన్నా లేదు. ఆ టైంలో 2 లేవండి. ఒకటి మెయిన్ పర్సన్ బాల్ లేదు, బాల్ తగిన పర్సన్ లేదు, జస్ట్ బెడ్ పెట్టి చేసేయండి అంటే ఏంటి అసలు. కానీ ఆ సీన్స్ మాత్రం హిలేరియస్. కానీ ఆ థియేటర్లో చూడడం అయితే డిలైట్ అండి. సినిమా సెకండ్ హాఫ్ థియేటర్లో కూర్చొని చూసిన సెకండ్ హాఫే కాదు ఫస్ట్ హాఫ్ కూడా. సార్ చాలా సినిమాలు సార్ మీరు ఎంత ఫస్ట్ హాఫ్ బాగా తీసినా సెకండ్ హాఫ్ బాగోపోతే వేస్ట్ సార్. అది జనాలకు కూడా తెలుసు. అవునవును. సెకండ్ హాఫ్ ఈ రోజు గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, మనం ఏం చేయలేం కదా. అంతేగా మేజర్గా అక్కడ 100%. అదే కదా ఆబ్వియస్లీ ఈరోజు రిపోర్ట్స్ చూస్తుంటే రియలీ లైక్ నిన్నటికి ఈ రోజుకి కలెక్షన్స్ డబల్ అయినాయి అంటండి. నిన్నటికి ఈ రోజుకి కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చినాయి డబల్. సో దట్స్ ఎ పాజిటివ్ సైన్. వెరీ పాజిటివ్ అండ్ జెన్యున్గా ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఎందుకంటే ఎవ్రీ షార్ట్ సినిమాలు ఉండడం చాలా గొప్ప వారం ఒక కమెడియన్కి. సాధారణంగా సినిమా రిలీజ్ మేము ఒక 15 days చేస్తాము, అందులో ఒక 7 days. కమెడియన్ ఎంటర్టైనర్స్ అని పిలిస్తే బాగుంటుందో నా ఫీలింగ్. కమెడియన్స్ అంటే ఎంటర్టైన్మెంట్ ఆల్ ఆర్ కాదు. ఒక సీన్ 2 సార్లు తీస్తారు మా సినిమాలో 15 మరి ఏం చెప్తాం మనం అక్కడ మానిటర్ దగ్గర ఇక్కడ భలే ఉన్నాను చాలా బాగా చేసాను కరెక్ట్గా అయ్యే ఉండవు. అది ఎందుకు ఉండవు మనకు తెలియదు. మళ్ళీ మనం అనుకోవాలి సార్ అది అక్కడ ఉంది కదా సార్ ఆ షాట్ అక్కడ పడదండి అంటాడు ఇతను మళ్ళీ. సార్ అది బాగుంది సార్ కాకపోతే కెమెరా మనం రికార్డ్ చేయలేదా అని. సో మనకి కెమెరా పెడతాం సార్ బాగుంది సార్ కెమెరా రికార్డ్ చేశాను కానీ డైరెక్టర్ మా మీద వస్తున్నాను ఆయన ఇట్లాగా. అది మనకి ఎప్పటికీ ఆ షాట్ అయితే మనకి రాదు, రాకుండా చేసేస్తారు. అలా ఆ ఎపిసోడ్లో అయితే ఈయన ఒకసారి క్రికెట్ది ఒకటి కొంచెం ఇంకా ఫన్ జనరేట్ చేద్దామని నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగలాలి కదా. సో దాన్ని నేను ఫన్నీగా ఒక సీక్వెన్స్ చేశాను, ఒక షార్ట్ చేస్తే తీస్తారు, నిర్దాక్షిణంగా తీస్తారు. నేను అన్నా సార్ ఉంచాను సార్ చాలా బాగా నవ్వుతారు థియేటర్ జనం. అట్లీస్ట్ అది తర్వాత ఎక్స్ట్రాస్ కింద బ్లూపర్స్ కింద రిలీజ్ చేయండి సార్. అది డెఫినెట్గా will do. God bless will do and really thank you so much for the audience to make this movie a huge success. Thanks sir. Thank you. Thank you. చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి చూసిన వాళ్ళకి అందరూ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నా వైపు నుండి కూడా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ సచ్ ఎ బిగ్ హిట్.